నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. బక్రీద్ పండుగ సందర్భంగా వినుకొండ తిమ్మాయపాలెం రోడ్లో గల ఈద్గా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ముస్లిం సోదరులకు ఆత్మీయ ఆలింగనం చేశారు. వేలాది మంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈద్గా మైదానంలో ప్రార్థనలో పాల్గొనగా జీవి ఆంజనేయులు స్థానిక ఎమ్మెల్యే హోదాలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి మత పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. बाद टाइम नहीं आओ पहली रकात खत्म हो जाती है में जाना है। नियत भी अभी बांध लीजिए। ईद अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अकबर अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आपस में उल्फत पैदा పండుగకి సంబంధించి అందరూ తలా ఒక రూపాయి వేయాలి. అప్పుడే దాని విలువ ఉంటుంది. లేకపోతే ఆ డబ్బులు మొత్తం అయ్యే సైలెన్స్ కానీ సార్ కానీ ఏం పర్లేదు కానీ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. బక్రీద్ పండుగ అంటే త్యాగానికి మారుపేరు. బక్రీద్ పండుగ అలాగే శాంతి సంతోషానికి త్యాగానికి మనం ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో ముస్లిం సోదరులందరూ ఈ ఈద్ యొక్క అభివృద్ధి కావాలని నన్ను కోరున్నారు. తప్పనిసరిగా ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అలాగే ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అదేవిధంగా పెద్ద షాదీఖానా కావాలని ముస్లిం సోదరులు అందరూ కూడా గతంలో కోరి ఉన్నారు. తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీలో పెద్ద షాదీఖానా నిర్మాణాన్ని చేపడతాము. రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ పెద్ద ప్రాజెక్టు కూడా పెద్ద షాదీఖానా నిర్మాణం కూడా పూర్తి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాము. అలాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ, అలాగే టీటీడీ కళ్యాణ మండపం,
అలాగే బీసీ భవన్, ఎస్సీ భవన్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో దాన్ని అక్కడ పార్కు అన్నీ కూడా తీర్చిదిద్దుతాం. గతంలో ముస్లిం సోదరులందరినీ కలిశాను. వాళ్ళందరి ముస్లిం సోదరులందరూ కూడా నా గెలుపుకి ఎంతో సహకారం అందించారు. వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ ప్రజానీకం అందరూ కూడా నన్ను 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, బక్రీద్ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ.